మెన్షన్ చేయాలి ఛార్జీలో. కానీ ఛార్జీలో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన దాంట్లో ఈ మేజర్ క్రక్స్ వచ్చి వెహికల్ నెంబర్స్తో సహా మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఐ డోంట్ నో వెదర్ మీరు క్యాచ్ చేయగలరో తెలియదు, కానీ డేట్స్, వెహికల్ నెంబర్సు, దాని జిస్ట్ కంప్లీట్గా ఇందులో ఉంది. ఇందులో నేను మార్క్ చేసింది చూస్తే రెండే కనపడతాయి. వెజిటబుల్ ద అడల్ట్రేటెడ్ విత్ ది ఫ్యాట్ ఆఫ్ వెజిటబుల్ ఆరిజిన్ అని ఒక దగ్గర ఉంది, వెజిటబుల్ ఆయిల్ అని ఇంకోటి ఉంది, కింద ఫారిన్ ఫ్యాట్ అని అంటారు. అంతకుమించి ఎలాంటి ఆధారం కానీ ఏదీ లేదు ఇందులో. నిజంగా యానిమల్ ఫ్యాట్ అయితే సహజంగానే అదే ఛార్జీ దీంట్లో ఆరోపణ దీంట్లో రావాలన్నా వద్దా? ఎందుకు రాలేదు? అలాగే దీనికి అటాచ్ ఏ రిపోర్ట్లు అయితే ఎన్డీడీబీ అటాచ్ చేశారో అందులో ఒకటి బయట కూడా వచ్చింది. ఏ రిపోర్ట్స్ అయితే అటాచ్ చేశారో ఆ రిపోర్ట్స్లో కూడా ఎక్కడ స్పెసిఫిక్గా యానిమల్ ఫ్యాట్ను ప్రూవ్ చేసే ఇవైతే కనిపించట్లా. ఇంకా ఈ రెండు కాకుండా మూడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కలగన్నారా, లేక ఆయన సొంతంగా ఏదైనా రీసెర్చ్ చేశారా, ఇంకో టెస్ట్ ఏమైనా చేశారా ఉంటే ఆ రిపోర్ట్ అన్నా చూపించాలి. ఎవరెన్ని మాటలు మాట్లాడినా, మేము మాట్లాడినా, టీటీడీ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఫెల్ట్ ఒక తప్పు జరిగింది, అడల్టరేషన్ జరిగింది అనుకుంటే అది ఎక్కడ ప్రస్తావన వస్తుంది? షోకాజ్ నోటీస్లోనే కదా. మరి ఆ షోకాజ్ నోటీస్కు సంబంధించినంతవరకు ఎందుకు అందులో యానిమల్ ఫ్యాట్ అని ఆయన అంత విస్పష్టంగా బాగా మెలకువగా ఉండే చంద్రబాబు నాయుడు గారు అంతగా అలాంటి తీవ్రమైన వ్యాఖ్య చేస్తే అది సహజంగా ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి కదా. ఎందుకు కాలా? ఈ ప్రశ్న అందరూ ఆలోచించాలి. లేదు, ఇది ఏ రిపోర్ట్స్ మీద అయితే ఆధారపడి ఉందో ఆ రిపోర్ట్స్లో ఉన్న ఎందుకు ఆ ప్రస్తావన రాలేదు? వాటిలో ఎక్సెప్ట్ ఒక ఖచ్చితంగా స్పెసిఫికేషన్స్లో కనపడే వాటిలో బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ అనే పేర్లు తప్ప వేరే రకంగా అయితే ఎలాంటి ఆధారం లేదు. పైగా ఆ రిపోర్ట్స్లో కొన్ని టెస్ట్ చేసి చూసాం, సైంటిస్టులతో మాట్లాడాం, అలాగే కొన్ని కంపేర్ చేసి చూసాం. ఇది కూడా లేమన్ అంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా తెలిసేది. మిల్క్ ఫ్యాటే ఇంకా బేసిస్, అది 99.5% ఉండాలనేది టీటీడీ స్టిపులేషన్. మిల్క్ ఫ్యాట్కి సంబంధించి నేను చేసింది ఏదైతే షోకాజ్ నోటీసు రిజైండర్లో మెన్షన్ చేశారో, రిపోర్ట్స్ జత పెట్టారు, అటాచ్ చేశారు, ఆ రిపోర్ట్స్లో ఉన్న మిల్క్ ఫ్యాట్ అది తీసి టాలీ చేసి చూస్తే ఒక దాంట్లో ఏమో మిల్క్ ఫ్యాట్ 99.72 ఉంది, ఇంకో దాంట్లో 99.73 ఉంది, ఇంకో దాంట్లో 99.78 ఉంది, ఇంకో దాంట్లో 99.74 ఉంది. 99.5 ఈజ్ ద రిక్వైర్మెంట్ కాంట్రాక్ట్ వాడి స్టిపులేషన్. వీఆర్ నాట్ డిఫెండింగ్ ఏ కంపెనీని డిఫెండ్ చేయట్లా, ఇంకోటి చేయట్లా. మీరు ఏ ఫ్యాట్ కలిపినా దీంట్లో రిఫ్లెక్ట్ కావాల్సిందేగా. ఇది కాక ఏమున్నాయి అంటే మాయిశ్చర్ ఉంది, మాయిశ్చర్ అప్ టు 5% దాకా అలౌడ్. ఓ దాంట్లో 0.27 ఉంది, ఓ దాంట్లో 0.26, ఒక దాంట్లో మాయిశ్చర్ వచ్చి 1.4 ఉంది, ఒక దాంట్లో 1.2 ఉంది, ఒక దాంట్లో 1.0 ఉంది, ఒక దాంట్లో 1.2 ఉంది. ఇవి మాయిశ్చర్. ఇది మిల్క్ ఫ్యాట్. టోటల్ కలిపితే మీకు వచ్చేది ఎంత అంటే మిగులు ఆ రెండు కలపగా 100% అంటే టోటల్ వస్తుంది. 100%లో అంటే 0.27 ఒక దాంట్లో వస్తుంది, 0.28 ఒక దాంట్లో వస్తుంది, 0.21 ఒక దాంట్లో వస్తుంది, ఇంకో 0.25 ఒక దాంట్లో వస్తుంది. అంటే 100% అనుకుంటే ఒక 100 కేజీలు తీసుకుంటే 270 గ్రాములు
కల్తీ 100 కేజీలకు నేను అంటున్నది 260 గ్రాములు ఒక దాంట్లో, 219 గ్రాములు ఒక దాంట్లో, 258 గ్రాములు ఒక దాంట్లో కల్తీ ఉండే అవకాశం ఉన్నట్టు దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే నేను ఎందుకంటున్నానంటే 99.5% నువ్వు అలవెన్స్ నువ్వే చెప్పి 99.5% ఉంటే సరిపోతుందన్నాక ఇంకా అడల్టరేషన్ అంటూ జరిగితే దీంట్లోనే ఉన్నాక, బికాజ్ ఇట్స్ ఫ్యాట్ ఓన్లీ, మేము మిక్స్ చేస్తే యానిమల్ ఫ్యాట్ కానీ వెజిటబుల్ ఫ్యాట్ కానీ మిక్స్ చేస్తేనే అక్కడికి రావాలి. మిల్క్ ఫ్యాటే ప్యూర్ 99.5 కంటే ఎక్కువ ఉన్నాక వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ అడల్టరేషన్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అనే క్వశ్చన్ వస్తుంది. మరి వాళ్ళు ఆలోచించాలి కదా. ఇది లేమన్గా కామన్ సెన్స్తో అడిగేదే. సైంటిస్ట్ని అడిగితే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే అందరికీ అర్థమయ్యేది కాబట్టి ఇది తీసుకున్నా ఫస్ట్. రెండవది, ఈరోజు ఏదో గూగుల్లో చూస్తుంటే ఇది కన్జ్యూమర్ వాయిస్ అని ఒక మ్యాగజైన్, February 2023. ఐ థింక్ ఇది నాకు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో వాళ్ళ వెబ్సైట్లో ఉంది కాబట్టి మేబీ బాగా వెల్ అక్నాలెడ్జ్డ్ అనుకుంటా. ఐ థింక్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కూడా దీన్ని రికగ్నైజ్ చేసినట్టుంది. వీళ్ళ పని కన్జ్యూమర్ ప్రొటెక్షను, అవేర్నెస్ పెంచడము, దాంతోపాటు టెస్టులు కూడా చేస్తుంటారు. దీంట్లో వీళ్ళు కొన్ని బ్రాండ్స్ తీసి చేశారు. ఈ బ్రాండ్స్ వచ్చి వేర్కా, ఆనంద, గోవర్ధన్, విటా, అమూల్, బ్రిటానియా, మదర్ డైరీ, పరాస్, హెల్త్వేస్, పతంజలి, మిల్క్ ఫుడ్, ఈ బ్రాండ్స్ తీసి చేశారు. చేసి వీళ్ళు కొన్ని గ్రేడ్స్ ఇచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే స్కోర్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 100 ఎంత వచ్చినాయంటే 94 ఒకరికి, 92 ఒకరికి చూస్తే ఏది బెస్ట్ అనుకున్న ఏది అన్ని ఫ్యాక్టర్స్లో బెస్ట్ లేదు. వీటిలో డిఫరెంట్ పారామీటర్స్ చూసుకున్నారు. కొన్ని విటమిన్ ఏ ఎక్కువ ఉంది, కొన్ని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవేవో ఎక్కువ ఉన్నాయి, కొన్నిట్లో మినిమం ఆ ట్రేసెస్ అవి కనపడుతున్నాయి. గ్రీన్ ఫాడర్ ఇవి తింటే వచ్చే బీటా సైటోస్టెరాల్ అనేది ఏదైతే ప్లాంట్ దీంట్లో ఉండేది అది వచ్చింది ఫాడర్లో ఉన్నందువల్ల. ఇన్సిడెంటల్లీ దీంట్లో కూడా వీళ్ళు అదే చెప్తారు. ఒక పక్క ఏమో ఫారిన్ ఫ్యాట్ అంటూ బీటా సైటోస్టెరాల్ అనేది అది పెరిగింది, నిజంగా ఎక్కువ ఉంది. మేబీ స్లైట్, ఒకవేళ అడల్టరేషన్ ఉంటే వనస్పతి లాంటిది ఉండాలి తప్ప సర్టన్లీ ఇట్ ఈజ్ నాట్ ఇది అనేది సైంటిస్టులు అంటున్నారు. ఎవరు అది కూడా లోపలికి పోలా, ఆ వెహికల్ కూడా, ఆ ట్యాంకర్ కూడా లోపలికి పోలే, ఇందులో ఏమీ లోపలికి పోలా. అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు పోయినాయనే అబద్ధం అన్నారు కాబట్టి, లేదు ఒకవేళ ఎవరన్నా పోయి ఉంటే ఏమయ్యేది కూడా అంటారు కాబట్టి ఇంత చర్చ దాని మీద, దాన్ని చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ టు డిఫెండ్ ఎనీబడి. ఆ కంపెనీ మీద ఆరోపణలు ఉంటే ఛార్జ్ పెట్టచ్చు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఇది పబ్లిక్ అట్ లార్జ్, మొత్తంగా ప్రజలందరిలో కూడా ఓ చులకన భావము, మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాక్టీసెస్ మీద చులకన భావము, దాని మెయింటెనెన్స్ మీద, అన్నిటికంటే ప్రసాదం మీద వచ్చే అపోహలను మా కర్మగాలి అది తొలగించాల్సింది గవర్నమెంటు. ఎవడైనా ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళు ఎవరన్నా ఆరోపణలు ఇట్లాంటివి చేస్తే గవర్నమెంట్ దానికి సంబంధించి ఏమీ లేదు అంతా బాగుందని చెప్పేంతవరకు దాన్ని పుష్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటే, ఆ గవర్నమెంట్ను హెడ్ చేస్తున్న, దానికి హెడ్గా ఉన్న పెద్ద మనిషి, ఆయనకు 75 ఏళ్ళు, ఆయన ఇంకా బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఆయన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా చెప్పడమే కాకుండా రిపీటెడ్గా, పైగా లోపలికి పోయిందని, ఓ పక్క వాళ్ళ కొడుకు 4 ఖర్చుకొని లేదు కాదు పోలేదంటాడు, ఓ పక్క ఈవో పోలేదంటాడు, ఈయన మాత్రం పోయిందనే మళ్ళీ కళ్ళార్పకుండా మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఏమి ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడో అర్థం కావట్లా. ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడు, దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? నిజాలన్నీ ఎలాగో బయటకు వస్తాయి. మా తాపాత్రయం ఏమంటారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ దేవాలయాల్లో పూజలు చేసినా, లేదా ముందు నుంచి మేము మీడియాతో మాట్లాడుతున్నాం, మేము చెప్పదలుచుకుంది ఒకటే, రిజెక్షన్స్ అనేవి వెనక్కు పంపడం అనేది ఆ హయాంలో టీడీపీ హయాంలో జరిగాయి, మా హయాంలో జరిగాయి. వాళ్ళ హయాంలో 14-15 సార్లు జరిగితే మా దగ్గర 18 సార్లు 19 సార్లు మా దగ్గర పంపేశారు.
అండ్ ఎప్పుడూ చిన్నపాటి ఏదైనా దీనితో లోపలికి రావాలని ఎవరన్నా తీసుకొచ్చినా కూడా అది పక్కాగా రిజెక్ట్ చేసేయడానికి తగిన సిస్టమ్స్ ముందు నుంచి ఉన్నాయనేది చెప్పడం మా ఉద్దేశం. దీని రెప్యుటేషన్ మళ్ళీ నిలబడాలి టీటీడీది. ప్రసాదం దాని ప్రాశస్త్యం అది అలాగే ఉండాలి, ఇంకా పెరగాలి. ఇప్పుడు ఈ డిస్కషన్ ద్వారా ఇప్పుడు జరుగుతున్న దాని ద్వారా ఇంకా పెరగాలి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారనేది అపచారం చంద్రబాబు చేశాడని అది కూడా ఎస్టాబ్లిష్ కావాలి. సో అందుకోసమే మేము ఇవన్నీ చూపిస్తూ ఇది చేస్తున్నాం. ప్రైసింగ్ కూడా అంతే, దీంట్లో ప్రైసింగ్ ఉంది, వీటిలో కూడా అరౌండ్ 600 రేంజ్లో ఉన్నట్టుంది. ఇది 500 గ్రామ్స్ కాబట్టి 380, 290 కూడా ఉంది. అమూల్ అయితే 290 అంటే 580 ఉంటుంది కేజీ. ఇది ఎప్పుడు 23లో 500, 550, 580, 600, 650 ఉంది. హెరిటేజ్ కూడా అదే రేంజ్ ఉందేమో, అంటే ప్యాక్డ్ కాబట్టి ప్యాక్డ్ మార్కెట్లో కమిషన్లు అన్నీ. నేను దీన్ని ఎందుకు తీశానంటే ఇవన్నీ చెక్ చేశాక కొన్ని పారామీటర్స్, బికాజ్ నేను మెన్షన్ చేస్తే నువ్వేం సైంటిస్ట్ అనేది వస్తుంది కాబట్టి వీళ్ళదే తీసుకొని చూద్దామని, వీళ్ళ ఫైండింగ్స్ దాన్ని ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేశారనేది కొన్ని పారామీటర్స్ కోసమని ఇది తీశాను. తీస్తే దీంట్లో మిల్క్ ఫ్యాట్ 99.5% అది ఉంది, దాని దాటి ఉంది. దెన్ ముఖ్యమైనది వచ్చి బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ అట్ 40 degrees. ఈ రీడింగ్ వీళ్ళు ఏమంటారు, బిఆర్ రీడింగ్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ఘీ. అన్ ఇంక్రీజ్ ఇన్ బిఆర్ రీడింగ్ ఇండికేట్స్ అడల్టరేషన్ ఆఫ్ ఘీ విత్ వెజిటబుల్ ఆయిల్ / animal body fat. As the level of unsaturation increases, BR reading gets increased and vice versa. BR reading shall be 40 to 44 as per FSSR, ఫుడ్ సేఫ్టీ వాళ్ళ రెగ్యులేషన్స్. మరి అంటే 40, 44 ఉండాలని అక్కడ కూడా ఉంది. ఇది స్టాండర్డ్ కదా అని వీళ్ళు మనకు మన ప్రజలందరికీ మామూలు వాళ్ళు మనలాంటి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి దాన్ని తీశాను. మరి ఎంత ఉంది అబ్బా ఇక్కడ? 40 to 44 వరకు వీడు ఇస్తే 44 వరకు అలవెన్స్, దీంట్లో 41 ఉంది. బ్యూటరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ అనేది 40, 44 వరకు ఉండొచ్చు, అంటే 41 ఉంది. దీన్ని ఏమంటారు, ఈ మెయింటైన్ కాకపోతే 44 దాటితే అడల్ట్రేషన్ ఉన్నట్టు లెక్క అని తను అంటున్నారు. ఇది ఇండియాలో బెస్ట్ ప్రాక్టీసెస్, ల్యాబొరేటరీలో ఇది ఉండి నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసిన బాడీ అది. సెకండ్ది వచ్చి దాని కిందనే RM వాల్యూ, రేహార్ట్ మైసెల్ వాల్యూ, RM వాల్యూ